రవి. అమ్మా అమ్మా చెప్పానయ్యా. ఆ అబ్బాయి నన్ను భయంకరంగా తిట్టాడమ్మా. పోయిన నెలలో ఎందు 11వ తారీఖున కూడా ఆ నన్ను భయంకరంగా నేనన్నా ఇయ్యాల తిట్టింది పెట్టావు అమ్మా కదా అంటే. అమ్మా ఆ పర్వాలేదు, వాడు తీయకపోతే తీయపోయింది కానీ. ఆ అమ్మా నేనట నీ కాళ్ళు మొక్కుతా అమ్మా, ఆ వీడియో కొద్దిగా తీపియమ్మా అని నీ కాళ్ళు మొక్కుతానమ్మా. ఆ మాట అనలేదులే, కాళ్ళు మొక్కుతానని అనలేదు. నేను ఎందుకంటావు ఆ మాట? నేనమ్మా నీ కాళ్ళు మొక్కుతా అమ్మా, ఆ ఆ వీడియో మాట తీపి. అనలేదులే. డిలీట్ చేపియమ్మా అని అన్నావు, అది ఒకటేలే. అమ్మా వాడు వీడియో పెట్టుకున్నాడమ్మా, పెట్టడం వల్ల అమ్మా దాంట్లో 200-300 మంది కూడా చూడరు. చూసినా ఆ నేను నీతికి న్యాయానికి యథార్థతకి ఉన్నోన్ని, నన్ను ఎవడు తప్పుగా అనుకోడు, నేను బ్రాండెడ్ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ వాడు ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టిండో తెలుసా అమ్మా? చూడలేదయ్యా. నువ్వేమో పాత వీడియో తీయమని చెప్పినావు. తీసే ఇప్పుడు. నేను అమ్మా ఒకటి, వాడు వాడి కర్మకు వాడే ఏనుగనెత్తిన ఏనుగ మన్ను పోసుకున్నాడు, ఎత్తాడు. వాడు ఎవడో తెలవక పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తాడు. వాడి పుచ్చ పగిలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. కానీ వాడు ఇప్పుడు ఏం పెట్టిండంటే, నువ్వు ఇందాకలా అమ్మా ఒకవేళ నేను వాడి పైన వీడియో చేసిన, ఆ వాడి పైన వీడియో చేసిన ఆ వీడియోని నేను అప్లోడ్ చేయకూడదు అని అంటే వాడు వీడియో డిలీట్ చేసుకుంటారా? ఇప్పుడు వాడు 300-400 కదమ్మా, ఆ 40 లక్షల మంది చెప్పుకున్నా కూడా ఆదెళ్ళలో అవి బ్రాండెడ్ అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈడోడో దొంగనా కొడుకు నిన్నగాక మొన్న వచ్చి ఇవన్నీ బోకర మాటలు మాట్లాడితే ప్రజలందరూ నమ్ముతారా? కానీ వాడు ఆ, ఏం పెట్టిండో తెలుసా? ఇప్పుడు నీతో ఇంతకు ముందు ఒక 10 నిమిషాల క్రితం మాట్లాడిన తర్వాత, ఆ నీ కాళ్ళు మొక్కుతా వీడియో ఆ డిలీట్ మాట చేయి అనలేదులయ్యా. ఆ మాట ఎందుకు అంటావు? అని పెట్టిండు వాడు. నీ కాళ్ళు మొక్కుతా వీడియో డిలీట్ చేయి అంటున్న బ్లాక్ మెయిలర్ ఆదర్ల రవి అని పెట్టిండమ్మా వాడు. ఆ మాట కాదులే. ఆ, ఎందుకు అంటావు వా- ఆ మాట? ఆ, కాళ్ళ సంగతి ఎందుకు వచ్చింది? అసలు నేనేం చెప్పినా నీతోటి అమ్మా, వాడు అమ్మ నేను ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, నువ్వు మిస్అండర్స్టాండింగ్ యాడ్ చేసుకున్నావు అమ్మ నన్ను. ఆ ఎక్కడైతే వాళ్ళు మీ భూమి తరపున తగాదా పెట్టుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మ, వాళ్ళు నువ్వు మంచిదాని కాదంటారమ్మా అని నిన్ను అన్న దానికి నువ్వు అపార్థం చేసుకొని రవి కూడా నన్ను మంచిదాని కాదన్నాడు అనేసి నువ్వు ఆ నీల్ రాజు గారి దగ్గర పోయి మా ఫోన్లో మాట్లాడినా ఆ వీడియో వాడు అందులో పెట్టుకున్నాడు. పెట్టుకోవడం వల్ల మనకి వచ్చింది ఏం లేదు. ఆ ఉమ్, దానికి వాడు ఏదేదో కథలల్లి దానికి శుద్ధ పూసలాగా ఏదేదో నీతులని చెప్పింది. దానికి నేనేం ఫీల్ కావట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు నవ్వుతుంది. కానీ నేను కూడా డిలీట్ చెప్పి అమ్మా అని చెప్పింది ఎందుకంటే, ఆ, అవును, డిలీట్ చెప్పిమని అన్నావులే. ఇంకా నేను అంతకంటే మామూలుగా అమ్మ ఏమనలేదు. నీకు పాజిబుల్ అయితే డిలీట్ చేయమని చెప్పిన, పాజిబుల్ అయితే అందులో ఏముందని అసలు అదేమన్నా పెద్ద మర్డరా, లేకపోతే నేనేమన్నా నీ దగ్గర తీసుకున్నా? నీకు కొడక నువ్వు రాయ్యా, నీకు నువ్వు వస్తా అంటే నేను ఎంతో కొంత ఛార్జీలో పంపిస్తాను, ఛార్జీలో పంపించిన నేను వచ్చినా మాట్లాడుకున్నా. కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ నువ్వు నాకు ఫోన్ చేయలేదు, నేను నీకు ఫోన్ చేయలేదు. నా బిజీలో నేనున్నా, నీ బిజీలో నువ్వున్నావు, అంతే తప్ప ఏం లేదు. నీకు ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పిన, అమ్మ ఏమన్నా పాజిబిలిటీ ఉంటే అది పంచాయతీ అయిపోయిందా అన్న, కాలేదు కొడక అన్నావు. ఒకవేళ పాజిబుల్ అయితే మాట్లాడదాం లేమ్మా అని చెప్పిన. వాడు దానికి నీ కాళ్ళు మొక్కుతా వీడియో డిలీట్ చేయి అంటున్న బ్లాక్ మెయిలర్ ఆదర్ల రవి అని పెట్టిండు మళ్ళీ ఒకటి. ఉమ్, ఆ? వాడిని ఇది ఏం చేయాలి? ఈయన ఇది ఏం చేయాలి? ఆగిపోయేటట్టు కనపడతలేదుగా మీ ఇద్దరిది. అమ్మ వాడు బాల్ బచ్చగాడు వాడు, ఇంకా నేను చెప్పకూడదు కానీ వాడు వాడికి అర్థం కావట్లేదు. సరే వాడికి అర్థమయ్యే రోజు అర్థమవుతుంది నేనంటే ఏందో. వాడి ముందు నిలబడతా, వాడు పిచ్చోడు అవుతాడు వాడు. వాడి ముందు నిలబడే రోజు వస్తుంది అనుకుంటా. పొయ్యి వాడు ఎక్కడ డ్యూటీ చేస్తాడో వాని ముందు నిలబడతా, వాని బెంచ్ ఎదురుగా వాడు ఏడ కూర్చుంటాడో వాని ఎదురుగా నిలబడితే వానికి ఫీజులు అవుట్ కావాలా. వాడికి అర్థం కావట్లే. ఆ? వాడు ఏంటది, వాడు మాట్లాడే మాటలేంది, వాడు చేసే శకలేంది. నేను కాళ్ళ బేరానికి వచ్చిన, నీ కాళ్ళు మొక్కుతామని నీతో అన్ననట. ఆ మాట అనలేదులే. ఆ? అది ఎందుకంటావు? నాకేం అవసరం, వీడియో పాజిబుల్ అయితే అది నువ్వు మాట్లాడి పెట్టించినావుగా అమ్మా, ఆ వీడియో తీపి అమ్మా అని నీతో చెప్పిన. నువ్వు వానికి చెప్పినావు. వాడు చెప్తే ఇప్పుడు వాడు చూసిన వాడు ఏం చేసిండో మళ్ళీ. వాడు నీలరాజు గాడు అనుకుంటాడు, వాడు 7 చెర్ల నీళ్ళు అవుతాడు నీలరాజు గాడు అనేటోడు. నేను వాడికి నా సంగతి పూర్తిగా తెలవకనే వాడు తిక్కల వేషాలు ఎత్తా ఉన్నాడు. దేన్నైనా తెగేదాకా లాక్కోవద్దు, నీలరాజు గాడు తెగేదాకా లాగుతా ఉన్నాడు. దీన్ని బాగా లాగాలి. వాడు తెగాల్సిందే. వాడికి ఏం కావాలో అది అవుతుంది. ఉమ్. సరే నేను అమ్మా. చెప్పాను, 2 సార్లు చెప్పాను. ఇంకా వాడు నన్ను వినడమ్మా, వాడు తిడుతున్నాడు, మాటలతోటి నన్ను వినడని మాకు తిట్టాడు అమ్మా అంటున్నాడు. అమ్మా వాడు మాటలతోటి వినడు అని అర్థమైపోయింది. నేను కాళ్ళ బేరానికి వచ్చి వీడియో డిలీట్ చేయమని చెప్పినట. నేను నిన్ను అడ్వాన్సులు అడిగినాను, అడ్వాన్సులు అడిగిన అమ్మ నిన్ను నేను. అడగలేదులే. వాడు లంజా కూడా ఏం మాట్లాడుతా ఉన్నాడు, నాకు ఇందుకే బూతులు కోపం వచ్చేది. నేను అమ్మ చెప్పిన మాటకి నేను లేకపోతే నాకు కోపం రాదు, నువ్వు 100 పడతా. కానీ వాడు ఏం మాట్లాడుతా ఉన్నాడు, అడ్వాన్సులాట 12,000 తీసుకుని. దేనికి తీసుకున్నా 12,000? నా ఇంట్లో ఏమన్నా పెళ్ళి అవుతా ఉంటుంది కనుక నా శోభనం గదికి ఇచ్చిందా పైసలు నాకేమన్నా?
వాళ్ళతో మాట్లాడదు రాకూడక నీకు ఛార్జీలకి ఇస్తాను వచ్చినా నేను మాట్లాడినా నీకు విషయం చెప్పిన మధ్యలో నీకు నాకు గ్యాప్ వచ్చింది మనం ఆ విషయం గురించి మాట్లాడలేదు నువ్వు ఇలా మాట్లాడినావు అమ్మ వస్తారా మాట్లాడతామ్మా అని చెప్పిన పాజిబుల్ అయితే మాట్లాడతాను చెప్పిన అది కూడా పాజిబుల్ అయితే నేను ఇప్పటికి కూడా చెప్తాను పాజిబుల్ అయితే మాట్లాడతామ్మా అని చెప్పిన నా కొడుకు ఏదేదో డ్రామాలు దెంగుతా అన్నాడు వానికి గుద్ద బగలు దెంగిదాకా ఆగడట్టుంది వాడు సరే చూస్తామ్మా ఉండు